मैडम पोस्ट మనుషుల్లో జెంటిల్మెన్ పోస్ట్ మ్యాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్ మనుషుల్లో జెంటిల్మెన్ పోస్ట్ మ్యాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్ లేని ఊరు వెస్ట్ రకన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకున్నానా పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలిన్నో మోసుకొచ్చేవారు తేరా పోస్ట్ మ్యాను సారథేరాయి పోస్ట్ మ్యాను మనుషుల్లో జెంటిల్మెన్ పోస్ట్ మ్యాను జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను మహారాజశ్రీ మామగారికి పెళ్లి పేరుతో మీ గుండెల మీద కుంపటి తెచ్చి నా నెత్తిన పెట్టారు. కట్నం పేరెత్తే కసురుకుంటున్నారు. అందుకే మీ కుంపటిని మీ కుంపకే తరిమేసి నేను వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇట్లు మీ అల్లుడు సత్యం పిడుగురాడు. ఆహా, పిడుగు పట్టి వార్తయి. ఏయ్, ఈ లెటర్ సరాసరి నేను పోలీస్ స్టేషన్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత. అమ్మకు నమస్కారం. నీ ఆశీస్సులు ఫలించి నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మంచి ఇల్లు చూసుకుని త్వరలో నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఇట్లు ధనకోటి. వీడెవడో ఈ కలియుగంలో కారణజన్ముడై ఉంటాడు. ఆ మహాతల్లికి ఉత్తరాన్ని తప్పకుండా అందజేయాల్సిందే. ఈ నెలలో ఈ కిరణగాడికి వచ్చిన 5వ మనీ ఆర్డర్ ఇది. బాగా చదువుకోవాలని డబ్బు పంపిస్తుంటే అమ్మాయిలతో తిరుగుతున్నాడు. వీడు బాబుకి నామం పెడుతుంటే వీడికి మనం యగనామం పెడదాం. రామయ్య ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి పోస్ట్ మ్యాను. ముల్లోకాల వార్తలన్నీ అక్కడికిక్కడి లింక్ పెట్టిన నారదుడేరా మేటి పోస్ట్ మ్యాను. రాజు రాణుల ప్రేమ పురాణం, రాజమహేంద్రపు కోట రహస్యం, మేఘాలలో వేగాలతో రైతుల చాటున భద్రం చేసి గమ్యం చేసిన వార్త విహారీ పావురమేరా స్పీడు పోస్ట్ మ్యాను. దాని వారసుడేరా నేటి పోస్ట్ మ్యాను. మనుషుల్లో జెంటిల్మెన్ పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. ప్రతి ఒక్కరితోనూ ఉత్తర బంధం ఉన్న ఉత్తముడేరా. కులము మతము పట్టనివాడు, పేద గొప్ప చూడనివాడు, సరిహద్దుల్లో సైన్యానికి ప్రేమోపేక్షలు పంచేవాడు, ప్రజలందరికీ చుట్టము వీడు, సహనంతోనే రోజు సాగేవాడు, శుభము జయము మీకు అందిస్తాడు. మనుషుల్లో జెంటిల్మెన్ పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. పోస్ట్ మ్యాను లేని ఊరు వేస్ట్ రకన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకున్నానా పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలిన్నో మోసుకొచ్చేవారు తేరా పోస్ట్ మ్యాను. సారథేరా ఈ పోస్ట్ మ్యాను. ఎవరిని పిలిచారు? నిన్నే. నన్న? ఏమని పిలిచారు? ఏ అని. చూడు, నాకు పేరుంది విష్ణు అని, నా జాబుకో పేరుంది పోస్ట్ మ్యాన్ అంటే పిఎం అని. పిఎం అంటే ప్రధానమంత్రి, పిఎం అంటే పోస్ట్ మ్యాన్, పిఎం అంటే పని మనిషి.
సో టాప్ టు బాటం అందరూ పిఎంలే. సో ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్. సర్లే, నా మనీ ఆర్డర్ వచ్చిందా? రాలా. నిన్న రాలేదు, సరే ఇవాళ రాలేదా? నిన్న రానిది ఈవేళ ఎందుకు వస్తుంది? మా నాన్న పంపిస్తానన్నాడే. పంపిస్తాను అన్నాడు గాని పంపించాను అనలేదుగా. వస్తే చూస్తా, చూస్తే వస్తా, వస్తే ఇస్తా, చూడ్డం మేరా రాస్తా. వేషము వేసి పంపితివి వేదిక మీదికి పాడువేళ నా మీసము జారిపోయి విషమించే పరిస్థితి ప్రేక్షకుల్ పరిహాసము సేయిచుండిరి రహస్యముగా రహస్యముగా తెరవేయు మంచు నీ కోసము చూచితిన్ కసరుకుంటివి ఇదెక్కడి దర్శకత్వము. నా శిష్యుడు అనిపించావు రా విష్ణు. ఈ పద్యం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది మాస్టారు? ముందు దీని అర్థమేమిటో ఈవిడకు చెప్పరా. ప్రపంచం అనే రంగస్థలం మీదకు నన్ను పంపించావు. పాడువేళ అంటే చెడ్డ సమయంలో నా మీసము జారిపోయి అంటే నా ఆత్మాభిమానం దెబ్బతిని, రహస్యంగా తెరవేయడం అంటే ఆత్మహత్య చేసుకుందామనుకుంటే కసురుకుంటున్నావు. నువ్వేం దర్శకుడివయ్యా భగవంతుడా అని అర్థం అమ్మా. అమెరికాలో ఉన్న ఒక్క కొడుకు ఉత్తర ముక్క కూడా రాయటం లేదు. నాకు చచ్చిపోవాలనుంది, ఇంత విషం తెచ్చి పెట్టండి అందిరా. అందుకే ఈ పద్యం పాడాను. నాన్నగారికి ఇంతకు ముందు కూడా అమ్మ చావు బ్రతుకుల్లో ఉందని హడావుడిగా బయలుదేరొచ్చాను. అమ్మ బాగానే ఉంది. నాకా బోరుడంత ఖర్చు అయింది. అందుకే ఈసారి ఏ వేళో రేపోన తర్వాత నాకు మెసేజ్ ఇవ్వండి, వస్తాను. ఇట్లు శ్రీనివాస్. ఏమిటి విష్ణు, ఉత్తరం గురించి అడిగితే ఎక్కడో ఆలోచిస్తున్నావు? గొప్ప సూక్తి ఒకటి గుర్తొచ్చిందమ్మా. ఏంటది? నాది నాది అనుకునేది ఏదీ నీది కాదు. నీదేమిటో తెలుసుకునేసరికి నువ్వు ఈ లోకంలోనే ఉండవు. వినడానికి వేదాంతం బాగానే ఉంటుంది విష్ణు, కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. మరోసారి వాడికి ఉత్తరం రాయండి. మీ అత్తమ్మ చేతి వంట మాత్రం చాలా కమ్మగా ఉంటుందిరా. అగో ఏం బాబు అయిందా తమరి గవర్నర్ గిరి? పొద్దుననగా నీ గదిలో స్విచ్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోయావు. ఇప్పటిదాకా లైట్లు వెలుగుతున్నాయి, మీటర్ ఏమో గుర్రం తిరుగుతోంది. పైగా అది కామన్ బిల్లు. ఎవరు కడతాడు? సత్యని బాబు కడతాడా? అసలే ఈ మధ్యం జనం కరెంటు తీగ ముట్టుకుంటే కాదు, కరెంటు బిల్లు చూస్తే షాక్ కొట్టి చచ్చిపోతున్నారు. తమరు ఎప్పుడు కడతారో? అది సరిగాని నీ ఇల్లు ఏదో నేను కాల్ చేసినట్టు, అద్దె డబ్బులు కూడా నేనే మింగేస్తున్నట్టు ఊరు వాడ ఓ టంకే చెప్తున్నావంట. ఒళ్ళు ఎలా ఉంది? చూసావా, నో సౌండ్, సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. మేనమావంతంటే బాగుండదని వెళ్ళాళ్లే. సంతానం లేదో జీవంతో కొట్టాక కదా తెలిసేది. ఆ సంతోషించాలే. మరారు ఎవరు వస్తున్నా? ఏం చేస్తారండి లోపల? కృష్ణార్జున యుద్ధం సినిమా చూస్తున్నాం. అదేం చూస్తారు గాని బయట మామ అల్లుల్లో కురుక్షేత్రం జరగబోతోంది. డైరెక్టర్లే కుదురుగండి. రామకోటి మామ బయటికి రారా, రారా బయటికి రారా. మామ రారా బయటికి రా. నన్ను రానా? ఎక్కగానే తలకెక్కిందా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నీకు మర్యాద ఏంట్రా కంసం? అర్జున పలుకున పార్థ కిరీటి నాయనా తండ్రి. ఇల్లు నీదా? మా తాతయ్య మా అమ్మకు రాసిస్తే దాన్ని నువ్వు బలవంతంగా లాక్కుని నాకేమో మేడ మీద పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు కనిపిస్తూ వర్షం వస్తే బుర్ర కరిపోయే పాకేసి అందులోకి నన్ను తోసేసి ఇల్లంతా వాడుకుంటున్నావా? ఏంట్రా తాగుబోతు మాటలు? సాగితే తాగుతా, తాగితే వాగుతా, వాగితే లాగి తత్తా. దారుని రాజ్య సంపద మదంబున తెగ బలిచిన రామకోటి మామా.
నేను శబాష్. ఇక చెప్పుకో నీ లైఫ్కు టాట, నీకు రానివ్వను వాట, నిన్ను వాయించడానికే కొన్నా ఈ కొత్త పాట, నీ ముఖాన కొడతా కుళ్ళినట్టు కోణంగి ఆనంగి మానంగి తాళంగి, నీకు సర్వరోగములు వచ్చుగాక, నీ దేహము నొచ్చుగాక, పుచ్చుగాక చచ్చుగాక, తణుకు బెణుకు జనుకు గాడితో కొడక. అత్తో చిత్ర విచిత్రమైన తిట్లు విని మావయ్య పోయినట్టున్నాడు. నీ తాళి తీసి గూట్లో పెట్టు. అస్సలు బాగాలేదు విష్ణు, ఎప్పుడు తిట్ల దగ్గర ఆగిపోతున్నాం. ఒక్క పీకు పీకొచ్చు కదా. అదేంటా నన్ను పీకావు? నీ ముఖాన వాస్తు లేదు కాబట్టి. ముఖానికి వాస్తా ఏ ఉండకూడదా? ముక్కికి మూతికి మధ్యన మీసం ఉంటేనే వాస్తు బాగా ఉన్నట్టు లెక్క. ఎంతకాలం నాకు ఈ నరకం? బాబు ఉన్నాడు చూసావు? భగవంతుడా, నన్ను చచ్చిపోనివ్వు. శీలం లేని నాకు బ్రతికే హక్కే లేదు. అబ్బో, దీని దెబ్బకంటే అతగాడి దెబ్బే బెటరు. ఈ జన్మకి నా ముగిస్తాను. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప